శ్రీరాముడు నిజంగా వనవాసం చేశాడా లేక ఇది కేవలం పురాణగాథ? ఈ ప్రశ్న చరిత్ర, పురాణాలు, శాస్త్ర పరిశోధనలకు మధ్య ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. వేదాలు, ఇతిహాసాలు చెబుతున్న కథలకు భౌగోళిక, పురావస్తు ఆధారాలు ఉన్నాయా? ఈరోజు మనం శ్రీరాముని వనవాసం వెనుక దాగిన నిజాలను పరిశీలిద్దాం. శ్రీరాముని కథను ప్రామాణిక చారిత్రక ఆధారాల ద్వారా అర్థం చేసుకోవచ్చా? వాల్మీకి మహర్షి రాసిన రామాయణం కేవలం ఒక మహాకావ్యమా లేక నిజానికి చెందిన ఓ కథనా? పురాతన భారతదేశం గురించి తెలుపే శాసనాలు, ఆలయ శిలాశాసనాలు రాముని కథను సమర్థిస్తున్నాయా? హిందూ ధర్మ గ్రంథాల్లోనే కాకుండా దక్షిణాసియా, ఇరాన్, టిబెట్, చైనా వంటి దేశాల్లో కూడా రామ కథకు సంబంధించి పురాతన రికార్డులు కనబడుతున్నాయి. చిత్రకూటం శ్రీరాముడు వనవాసంలో చాలా కాలం గడిపిన ప్రదేశం. ఇది నేటి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది. చిత్రకూటంలో ఉన్న పురాతన ఆలయాలు, శాసనాలు రామాయణ కాలం నాటి అనుభూతిని కలిగిస్తున్నాయి. హనుమాన్ ధార, గుప్త గంగా వంటి ప్రదేశాలు వనవాస కథను సమర్థిస్తున్నాయా? చిత్రకూటాన్ని నిజంగా శ్రీరాముడు పాదస్పర్శ చేసినట్లు ప్రాచీన శాసనాలు తెలుపుతున్నాయా? పంచవటి, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు నివసించిన మరో ముఖ్య ప్రదేశం. ఇది నాసిక్, మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఇక్కడే సీత అపహరణ జరిగినట్లు రామాయణం చెబుతుంది. నేటికి అక్కడ సీతా గుహ ఉంది. అక్కడి రాతి నిర్మాణాలు పురాతన కాలానికి చెందినవని నిపుణులు చెబుతున్నారు. శబరి ఆశ్రమం, తపోభూమి వంటి ప్రదేశాలు కూడా ఈ కథలకు అనుకూలంగా ఉన్నాయి. శ్రీరాముడు లంక యుద్ధం అనంతరం రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణం చెబుతోంది. రామేశ్వరం ద్వీపంలో శ్రీరాముడి పాదముద్రలు నేటికీ కనిపిస్తాయి. ఇక్కడ రామసేతు నిర్మాణానికి సంబంధించి పురాతన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధునిక శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం రామసేతు రాళ్లు సహజంగా ఏర్పడినవా లేక రాముడి వానర సేన నిర్మించినవా? రామేశ్వరంలో ఆచారాలు, ఆలయాలు, పురావస్తు శిల్పాలు రామాయణ కథలను సమర్థిస్తున్నాయా? నేటి పురావస్తు నిపుణులు రామాయణంలోని ప్రదేశాలను విశ్లేషిస్తూ పురాతన ఆధారాలను వెలికితీస్తున్నారు. చిత్రకూటం, పంచవటి, రామేశ్వరం వంటి ప్రదేశాల్లో పురాతన ఆలయాల నిర్మాణ శైలి, త్రేతాయుగ కాలం నాటి శిలాశాసనాలు కనిపిస్తున్నాయి. ఇవి రామాయణం కేవలం ఒక కథ కాదని సూచిస్తున్నాయా? శ్రీరాముడు వనవాసం చేసినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. కానీ చారిత్రకంగా పరిశీలిస్తే చాలా ప్రదేశాల్లో నిజమైన ఆధారాలు కనబడుతున్నాయి. చిత్రకూటం, పంచవటి, రామేశ్వరం ఇవన్నీ శ్రీరాముడు నిజంగా పయనించిన ప్రదేశాలేనని సూచిస్తున్నాయా? భౌగోళిక, పురావస్తు పరిశోధనలు రామాయణ కథను మద్దతిస్తున్నాయా? అలాగే పురాణాలు కేవలం మిథాలజీ కాదని, అవి చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రామాణికంగా నిలుస్తాయని మనం గ్రహించవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీ మద్దతుతో మరిన్ని ఆసక్తికరమైన కథలతో తిరిగి కలుద్దాం. ధన్యవాదాలు. Please subscribe our channel.